జై ఆర్పిఎఫ్, జై కృష్ణదేవరాయ. ఎలక్షన్లు అయితే అయిపోయినాయి. రాజకీయాలు వస్తుంటాయి పోతుంటాయి. 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చేసి పవర్ అనేది మారుతుంది. సో ఓడిపోయినటువంటి వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందిరా అంటే కుక్కల కన్నా హీనంగా ఉంటుందని చెప్పేసి ఇప్పుడు అర్థమవుతుంది. అంతే ఏంద్రంటే ఈ రాజకీయము, ఈ రాజకీయ పార్టీల యొక్క అధికారం అనేది అశాశ్వతం. సో శాశ్వతమైంది కాదు. శాశ్వతమైంది ఏంద్రా అంటే ఈ కులం యొక్క వైభవం, ఈ కులం కోసం, మన హక్కుల కోసం మనం చేస్తున్నటువంటి పోరాటం శాశ్వతమైంది. ఈరోజు రాయల్ పీపుల్స్ ఫ్రంట్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంది, దక్షిణ భారతదేశంలో ఏ విధంగా విస్తరించింది, ఎంతమంది గుండెల్లో చోటు సంపాదించుకొని ఉన్నది, ఎన్ని పోరాటాల్లో వచ్చేసి ముందుంది, ఎన్ని సమస్యలు పరిష్కరించింది, నేటికి కూడా చాలామందికి ఈ విషయం తెలుసు. రాయల్ పీపుల్స్ ఫ్రంట్ అంటే కేవలం ఒక సంఘం కాదు, ఇది ఒక యుద్ధం అనేది. దీంట్లో ఉండేది సభ్యులు కాదు, దీంట్లో ఉండేది సైనికులని. వాళ్ళు విజయనగరం కోసం చాలా శ్రమిస్తున్నారు, కష్టపడుతున్నారు. త్వరలో ఖచ్చితంగా వచ్చేసి విజయనగర సామ్రాజ్య సాధనను, మేము ఆ కళను సాకారం చేసుకుంటామని చెప్పేసి ఖచ్చితంగా మీకైతే చెప్పగలుగుతాను. దాని తర్వాత ఏంద్రా అంటే మళ్ళీ క్యాడర్ రివ్యూస్ ఉంటాయి. ప్రతి మండలము, ప్రతి జిల్లా, దాని తర్వాత ప్రతి రాష్ట్రం, దక్షిణాదిలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్నటువంటి క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ క్యాడర్ రివ్యూ చేసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కొత్త వాళ్ళకు వచ్చేసి అవకాశాలు కల్పిస్తాము. ఈ ఆర్పిఎఫ్లో, రాయల్ పీపుల్స్ ఫ్రంట్లో పదవి అంటే ఎట్లా అంటే ఇది రాజకీయ పార్టీలు, ఎలక్షన్లు, ఆ నాయకులు వాడుకొని వదిలేసినట్టు కాదు. ఇది ఒక బాధ్యత. వాళ్ళు వాడుకుంటారు, మేము కాపాడుకుంటాం. మన ఆర్పిఎఫ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యున్ని ఏ విధంగా కాపాడుకోవాలని చెప్పేసి నిరంతరం ఒక సైన్యాన్ని మనకు మనమే సృష్టించుకున్నాం. మనకు మనమే వచ్చేసి నిలబడినాం, మనకు మనమే యుద్ధం చేస్తున్నాం. ఏ సమస్య కూడా కానీలేండి. ఈరోజు గెలిచినటువంటి రాజకీయ నాయకులు గతంలో ఎన్ని పోరాటాలు చేసినారు, ఎంతమందికి అండగా నిలబడినారు అనేటువంటి విషయం మీకు కూడా తెలుసు. ఆర్పిఎఫ్ అనేది సమస్య అంటూనే ఎప్పుడు కానీ ఆలస్యం చేయకుండా ఇమ్మీడియట్ రంగంలోకి దిగి మన వాళ్ళ కోసం ఏమి చెయ్యాలో అది సంపూర్ణంగా చేసింది. ఎన్నో పోరాటాలు మన ముందరున్నాయి, ఎన్నో భూతగాథాలు వచ్చేసి మనం పరిష్కరించుకున్నాం, ఎన్నో పోలీస్ స్టేషన్లు, ఎన్నో కోర్టులు, దాని తర్వాత ఎంతో మందితో వచ్చేసి ఢీ కొట్టి మన వాళ్ళకు న్యాయం చేపించినటువంటి పరిస్థితి రాయల్ పీపుల్స్ ఫ్రంట్ అని చెప్పేసి మర్చిపోకుండా ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క సైనికుడు, ప్రతి ఒక్క ఆర్పిఎఫ్ లీడర్ మళ్ళీ మీరు వచ్చేసి సంసిద్ధం కావాలి. ఇంకా మీదట క్యాడర్ రివ్యూస్ ఉంటాయి. ప్రతి గ్రామ స్థాయిలో ప్రతి కార్యకర్త వరకు చేరుకోవడం మన లక్ష్యం. రాబోయేటువంటి పంచాయతీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించి మన బలిజ కాపు తెలగ ఒంటరిలో ఉన్నటువంటి నాయకత్వాన్ని సమాజానికి పరిచయం చేసి, ఎంతో కష్టపడుతుంటారు మీరు కూడా, ఎన్నో రాజకీయ పార్టీల్లో చేరి మీరెంతో కష్టపడి డబ్బు ఖర్చు పెట్టుకుని సమయాన్ని వచ్చేసి దానికోసం స్పెండ్ చేసి దాని తర్వాత పోరాటం చేసినటువంటి, నాకు కూడా తెలుసు మీరంతా పోరాటం చేస్తుంటారు అనేది. కానీ మీకు సరైనటువంటి దిశానిర్దేశం, నాయకత్వాన్ని, దాని తర్వాత మీకు వచ్చి సరైనటువంటి ప్రిఫరెన్స్ను, ప్రాముఖ్యతను ఇవ్వకుండా రాజకీయ పార్టీలు మిమ్మల్ని వాడుకున్నటువంటి విషయం మాకు తెలుసు. కానీ ఆర్పిఎఫ్ అలా కాదు. రాయల్ పీపుల్స్ ఫ్రంట్ అనేది మీలో ఉన్నటువంటి నాయకత్వాన్ని బయటికి తేవాలని నిరంతరం కృషి చేస్తుంది. సమాజానికి పరిచయం చేయాలని చెప్పేసి మిమ్మల్ని లీడర్లుగా ముందరగా పెట్టి ఈ సమాజాన్ని బాగు చెయ్యాలనేటువంటి ఒక గొప్ప తలంపుతో ఆర్పిఎఫ్ అనేది ఏర్పడింది. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి మన విజయనగర రాజులు, వీర బలిజలు కట్టించినటువంటి గుళ్ళు, గోపురాలు, కోటలు, చెరువులు ప్రతి ఒక్కటి ఈరోజు రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన జాతి వైభవాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ సంసిద్ధం కాండి, పోరాడదాం మన హక్కుల కోసం, మన జాతి వైభవం కోసం, మన వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారం కోసం ప్రతి ఒక్కరూ సంసిద్ధం కావాలని చెప్పేసి ఈరోజు రాయల్ పీపుల్స్ ఫ్రంట్ తరఫున మీ అందరికీ పిలుపునిస్తూ ఇక మీదట కార్యాచరణ వచ్చేసి బలంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ జై ఆర్పిఎఫ్, జై కృష్ణదేవరాయ.